గీయాలనైతే ఈ ముచ్చట చెప్పుకొని కూడా మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే మన మధ్యలో కవి కళాకారుడు అందశ్రీ గారు లేరు కాబట్టి ఆయనను యాది చేసుకుంటూ ఇలా రవీంద్ర భారతిలో మరి ఏర్పాటు చేసింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమక్షంలో. మరి ఆయనను యాది చేసుకొని మరి అట్లూరి లక్ష్మణ్ సార్ ఉన్నారు మన మధ్యలో. మరి ఆయన ఏం చెప్తాడు, ఆయనతో ఉన్న అనుబంధం ఎట్లుంటది అందరికీ ఉంది. మరి ఏం చెప్తాడో అరుచుకుందాము. అన్న నమస్తే. అన్న సరే, అందశ్రీ గారు మన మధ్యలో లేరు, అయినప్పటికీ ఈ రోజు ఆయన గురించి మనం యాది చేసుకుంటున్నాం. మరి ఆయన గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మహాకవి, ఒక మహనీయుడు, ప్రజల యొక్క తెలంగాణ మలి దశ లోపట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయం లోపట సాహిత్య పరంగా మొదటి నుంచి చదువుకోకపోయినా కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆశ భాష, మన వ్యక్తిత్వము, మన ఆత్మ విశ్వాసము, మన ఆత్మ అభిమానం, మన రాజ్యం మనమే చేసుకోవాలి, మనం పరిపాలించుకోవాలని యొక్క ఆలోచనతో గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాహిత్యాన్ని అందించిన మహాకవి అది. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పశువుల కాపరిగా మరి ఆయన జీవితాన్ని ప్రారంభించిన సందర్భంలో ఒక విధంగా చదువుకోపోయినప్పటికీ కూడా మన సాహిత్యంపై ఒక పట్టు బిగించి ఒక ప్రత్యేకమైన సాహిత్యాన్ని ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమం పరంగా తెలంగాణ రాష్ట్ర విషయంలో కూడా వారు అందించిన గేయాలు మర్చిపోలేని విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు వారి రచన ద్వారా సాహిత్యాన్ని అందించినటువంటి జయ హే తెలంగాణ అనే పాఠాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల జాతీయ గీతంగా అంకితం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవతోని రాష్ట్ర ప్రభుత్వం వారు గొప్పగా గౌరవించిన సందర్భంలో ఈరోజు తెలంగాణ కోసం కవులు, కళాకారులు, మహనీయులు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో వారి జీవితాన్ని పరంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి మా తెలంగాణ రాష్ట్రం మా కవిత ద్వారానో, మా పాట ద్వారానో, మా ఆట ద్వారానో, మా మాట ద్వారానో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఆ కళాకారుల గడ్డ ఇది తెలంగాణ గడ్డ. మరి అలాంటి మహనీయుడు శ్రీ అందశ్రీ గారు మన మధ్య లేకపోవడం, వారి ఘనంగా సంతాప సభ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, దళిత అన్ని వర్గాల దళిత సంఘాల ఏదైతే ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక దళిత వర్గానికి, ఒక మహాకవికి గొప్పగా అంతిమ వీడుకోలు రోజు, వారు చనిపోయిన రోజు ఒక సొంత కొడుకులాగా ఆ యొక్క ఏదైతే అంతిమ వీడుకోలు, ఆ యొక్క అంత్యక్రియలో పాల్గొన్న మహనీయుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు. మరి అంత గొప్ప నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం, మాలాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా మేమందరం గొప్పగా మరి ఒక మహోన్నతమైన కవి మా మధ్య లేకపోవడం, వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారి కుటుంబానికి మేము అండగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉంటుంది విషయాన్ని ఈరోజు ఈ సంతాప సభ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మన బడుగు బలహీన వర్గాలకు రెక్కలిరినంత పని అవుతుంది. గతంలో గద్దర్ గారు కూడా లేరు మన మధ్యలో, ఇప్పుడు ఈ సారు ఇట్లా కళాకారులకు ఎందుకు మనకు మధ్యలో లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? అసలు మన రాబోయే రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఉంటారా? ప్రపంచానికి ఒక ఆలోచన పరంగా ఆలోచించే మహనీయుడు పూజ్యులు గద్దర్ గారు కానీ, కీర్తిశేషులు మహనీయుడు మహాకవి అందశ్రీ గారు కానీ, మరి వాళ్ళు లేని లోటు తీర్చలేంది. మరి వారు చూపెట్టినటువంటి ఏదైతే ఆలోచన, వారి దేశ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సాహిత్యాన్ని మనం అందబుచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి ఒక ఆ గొప్ప వారిని స్మరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి వారి ఆశయాలు నిజంగా నేటి యువతకి ఖచ్చితంగా పట్టుకోవాలంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి. ఆయన ఆశయాలు కానీ, ఆయన సాహిత్యపరంగా ఆయన పుస్తకాలు కానీ, నిప్పురవ్వ అని ఒక పుస్తకం రచించడం కానీ, అనేక సాహిత్యపరంగా ఇచ్చిన పుస్తకాలు వారి ఆలోచన పరంగా యువత ముందుకు పోవాలని చెప్పేసి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని మనం చేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద గొప్పగా ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఏ కవి కళాకారునికి మహనీయునికి గొప్పగా వీడుకోలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా మొత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చనిపోవడం, ఆ చనిపోయిన అంతమా ఏదైతే అంత్యక్రియలో పాల్గొనడం, సుమారు 2 గంటల ఉండడం, పాడ మోయడం ఎవరు చేస్తారండి ఈ రోజు? ఈరోజు ఒక పేద వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క పాడ పుట్టుకోవాలంటే ఎవరైనా ముట్టుకుంటారండి? ఈ రోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా మాట్లాడి కొడుకులాగా
ఈరోజు మేము మీడియా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా పనిచేస్తున్నాం. ఒక సామాన్యమైన మేము కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ లో మంత్రిగా ఎందుకు ఉండగలిగాం? అంత గొప్ప మనుషుల వ్యక్తి కాబట్టి మాలాంటి వాళ్ళు సామాన్య వారి వ్యక్తులు ఈ రోజు నన్ను ఒక మంత్రిగా చేసిండు, మా ప్రీతం చైర్మన్ చేసినారు. అంటే గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు. ఆ నాయకుడి యొక్క నేతృత్వం లోపల మా మహా కవి లేకపోవడం మాకు అత్యంత బాధాకరం. గద్దర్ గారు లేకపోవడం, అందశ్రీ గారు లేకపోవడం. ఏదైనా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నాం. సార్ మీరు 2 మాటలు అందశ్రీ గారు. ఇప్పుడు అంటే వాస్తవానికి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి 2000 ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆనాడు అందశ్రీ గారు జయబోలో తెలంగాణ పాట మీద పాట పాడితే మేమంతా యువతగా ఆ రోజు పూర్తలోకి తెలంగాణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిగా ముందరికి తీసుకెళ్లే దశలో అందశ్రీ గారు మాకు ఒక గురువుగా ఇచ్చినారు. వాస్తవానికి వారు కేవలం ఓ కవిగానే కాకుండా వారి అక్షరాలు రాని దగ్గర నుంచి వారు తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతం రాసేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి. అటువంటి వారు తెలంగాణ వచ్చిన తర్వాత దళిత బహుజన జీవితాలు బాగుపడతాయని ఆనాడు యువతగా మేము కూడా భావించినాం. మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీరు వస్తుంది, మాకు ఎన్నో విధాలుగా తెలంగాణ వస్తే మాలాంటి యువతకు స్ఫూర్తిగా ఈ నాయకులందరూ మాకు నిల్చొని వాళ్ళు పాటల ద్వారా ఆటల ద్వారా మమ్మల్ని ముందరికి తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణలో కవులకు కళాకారులకు పూర్తి స్థాయిగా ఇక్కడ కూడా మరి ముఖ్యంగా దళిత మేధావి వర్గాలకు కూడా ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి ఇల్లు లేకుండా వీటన్నిటిని బాగా అందశ్రీ గారి మనసును కలిసివేశారు. ఎన్నోసార్లు జరిగిన భేటీలో అందశ్రీ గారు వారి బాధ వ్యక్తం చేయడం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిపించుకొని వారు రాసిన పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, వారు చనిపోయే ముందు వాస్తవానికి కూడా చాలా సంతోషకరంగా 1 కోటి రూపాయలు నజరానా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు బాగా వచ్చిందని కూడా సంబరపడ్డాడు. ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలేదని మేము భావిస్తున్నాం. వాస్తవానికి వారు ఇంకొన్ని రోజులు బతుకుంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా యువత మారాల్సిన మార్పులు ఏవైతే ఉన్నాయో వారు రాసిన పాటలలో మాయమైపోతున్నదమ్మా మనిషి అన్న వాడనేది అంటే మానవ జీవిత విలువలకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్క పేద విద్యార్థికి చదువు ఉండాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఆనాడు ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు, బీసీలకు బీసీ గురుకులాలు, ట్రైబల్స్ కి సపరేట్ గా గురుకులాలు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఒక గురుకులం అంటే కులం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిండు. ఇది అందశ్రీ గారు ఆలోచన. ఇది అందశ్రీ గారు కులాలకు అతీతంగా పూర్తి స్థాయిగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచన భావజాలం ఏతుందో అది రేవంత్ రెడ్డి గారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఈ సమాజానికి నిజంగా మార్చే విధంగా ఉంటది పాట. కానీ జనరేషన్ మారుతున్నా ఏం మారుతున్నా మార్పు అనేది జరగట్లేదు. పాటలు వింటారు, దాన్ని ఆచరించరు, ప్రవర్తించరు. పూర్తి స్థాయిగా మేము విద్యార్థి నాయకులుగా ఎదిగి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ అయినాం. తప్పకుండా గ్రామాలను తీసుకెళ్తాము, ఆ భావజాలను తీసుకుపోతాము. ఆ భావజాలంలో ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో చెట్టును చెక్కుతే బొమ్మ అవుతుందరా, ఆ బొమ్మను కొలుస్తే మొక్కుతారా అనేది ఏదైతే ఆయన రాసిన పాట ఉందో వాస్తవానికి కూడా ఇటువంటి భావజాలతో మేము ముందరికి వచ్చిన వ్యక్తులం. తప్పకుండా ఈ రోజు అడ్డు లక్ష్మణ్ గారు మంత్రిగా ఉండి ఆ రోజు వారికి అలా జరిగిందని తెలిసిన మరుక్షణం నుంచి రాత్రి 11 గంటల దాకా ఉండి ఏర్పాటు చేసి మళ్ళీ పూర్తి స్థాయిగా వారి కోసం మనం సపరేట్ గా ల్యాండ్ కేటాయించి వారి యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలి. ఆ స్మృతివనంలో తప్పకుండా ఆ పాటలు కళాకారులతో మూమెంట్ కావాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా ముందరికెళ్తుంది. ఎట్టి పరిస్థితులలో అందశ్రీ గారు కానివ్వండి, గద్దర్ గారు కానివ్వండి, ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అని చెప్పి వారి గలాన్ని ముందట పెట్టినారో వారిని మర్చిపోదు ఈ తెలంగాణ సమాజం. తప్పకుండా వారు చనిపోయిన వారి పాటల ద్వారా, వారి భావజ్వాల ద్వారా అలాంటి యువకులు తప్పకుండా వారి ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రీతిగా ముందుకెళ్తే ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అంటారా? ఒకవేళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో ఇప్పుడు ఖైరతాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏమన్నా మళ్ళీ చేంజ్ అయ్యే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ లెక్క బతుకుతున్నారండి. గత 10 సంవత్సరాలలో మా అక్కలు పూర్తి స్థాయిగా వారికి ఏదైనా రుణాలు వస్తాయి అనుకున్నారు. ఇంతవరకు రుణం రాలేకుండా వాళ్ళకి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వారికి ఉపాధి పథకాల ద్వారా వారికి పూర్తి స్థాయిగా రుణాలు ఇచ్చుకుంటూ మహిళలను లక్షాధికారులు చేసే దిశలో వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకో 10-15 సంవత్సరాలు ఉంటుంది. తప్పకుండా మేము అందరినీ ముందు తీసుకొని పోతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.